యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని గాంధీ పార్కులో బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరి ఈ గాంధీ పార్క్ లో ఒక మూలన ఒక విగ్రహం ఉండే ప్రతిసారి కూడా గాంధీ జయంతి కానీ వర్ధంతి కానీ అన్ని కూడా గొప్పగా జరుపుకుంటారు భువనగిరిలో. మరి ఇక్కడ సర్వాంగ సుందరంగా పార్క్ మధ్యలో మరి మంచిగా అట్లా రోడ్ పైకి పోయే వాళ్ళకు కూడా గాంధీ విగ్రహం అవపడేలాగా ఇక్కడ మంచి ఎత్తైన ప్లాట్ఫామ్ మీద ఎత్తైన ప్రదేశంలో మంచి ప్లాట్ఫామ్ చేసి గాంధీ విగ్రహం పెట్టుకున్నందుకు చాలా సంతోషం. గాంధీ పార్క్ ఇప్పుడు నిజంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా గాంధీజీని ఆ వాకింగ్ కానీ ఆటలు ఇట్లా మరి పిల్లలకి ఇట్లా వచ్చినప్పుడు కూడా గాంధీని స్మరించుకోవడానికి కూడా వీలవుతుందని సందర్భంగా చెప్తూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మనందరం కూడా గాంధీజీ గారికి ఘనంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ఈ దేశం గర్వించదగ్గ నాయకుడే కాదు, ఈ ప్రపంచ దేశాల కల్లా శాంతి సామరస్యాలను అహింస సత్యాగ్రహ మార్గాలను మరి చెప్పి అది సూచించి ఏది అవసరం లేదు, వైలెన్స్ అవసరం లేదు, హింస అవసరం లేదు, ఒక అహింస మరి సత్యాగ్రహ మార్గంలో ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి మరి ఈ దేశ స్వతంత్రము బ్రిటిష్ సంఖ్యలను మరి పగలగొట్టి ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చి దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చినటువంటి గాంధీ మహాత్ముడు మనందరికీ కూడా పూజనీయుడు. మరి ఆయన అందుకే జాతిపితగా మనందరం కూడా భావిస్తాం. మరి అట్లాంటి జాతిపిత మరి ప్రపంచ దేశాలలో కూడా లండన్ లో కూడా ఆయన స్టాచ్యూ ఉంది, ఆఫ్రికాలో ఆయన స్టాచ్యూ ఉంది. ప్రపంచ దేశాలలో కూడా శాంతి సామరస్యానికి ప్రతీకంటే గాంధీ మహాత్ముడే. మరి అట్లాంటి గాంధీ మార్గంలో గాంధీ సూచించిన మార్గంలో దేశ ప్రజలందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆయన సూచించిన అహింసని ఇవన్నీ కూడా ఈనాటి రాజకీయాల్లో ముఖ్యంగా కూడా అట్లాంటి కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మితిమీరిన మాటలు మితిమీరిన పోతున్న అవసరం లేకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. మరి అట్లే గ్రామాల అభివృద్ధి చేసుకోవాలి. గ్రామ స్వరాజ్యమే ఈ దేశం యొక్క పటిష్ట పునాది అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని కూడా చేసుకోవాలి. గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాలలో ఏదైతే పరిశుభ్రత అని నాడు గాంధీ చెప్పిండు, అదే ఈరోజు గ్రామాలలో స్వచ్ఛ భారత్ కానీ ఇవన్నిటి కూడా గాంధీ మార్గాన్ని అవలంబిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు గ్రామాలలో టాయిలెట్స్ కూడా అంతటా కూడా ఇదివరకు బయట మరి ఆరు బయట ఇవన్నీ కూడా ఉండే టాయిలెట్స్ లేని వ్యవస్థ ఉంది. ఈరోజు గర్వకారణం ఏంటంటే దేశంలో అన్ని గ్రామాలలో కూడా ఈరోజు టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ మరి శుభ్రత ఇవన్నీ కూడా పాటిస్తూ ఉన్నాం. మరి యొక్క గ్రామ స్వరాజ్యాన్ని కూడా పట్టణాల్లో శుభ్రీకరణ ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందు పోతున్నాం. మరి శాంతి సామరస్యంతోనే ఈ దేశ అభివృద్ధి మరి దేశంలో గాంధీ మహాత్ముడు